సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పర్యటనతోనే కాలక్షేపం అవుతుందన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. ఆనాడు కేసీఆర్ 2 పంటలకు 10,000 ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తామని గద్దెనెక్కిందన్నారు. ఇక 15,000 సంగతి దేవుడెరుగు. కనీసం పండించిన పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. ధాన్యం సేకరణలో సమస్యలు సృష్టించి రైతు భరోసాను మర్చిపోయేలా చేస్తున్నారని విమర్శించారు. ఈ రైతు పెట్టుబడి సాయం మర్చిపోయిండు. కనీసం మేము పండించిన పంటను కొనుగోలు అనే కాడికి వచ్చింది. ఇప్పుడు సమస్యలు ఇట్లుంటాయి కదా బాబు. ఒక గీత చిన్న గీత ఉందనుకోవే, ఒక గీత చిన్న గీత ఉంటే అది కనబడకుండా చేయాలంటే మలపకుండా అది కనబడి చేయాలంటే ఏం చేయాలి, పక్కన పెద్ద గీత పెట్టాలి. ఇప్పుడు ఏంటి, ఈ రైతు భరోసా అనేది మర్చిపోయేటట్టు చేయాలి. రైతు భరోసా మర్చిపోయేటట్టు చేయాలంటే ఏం చేయాలి, ధాన్యం సేకరణలో ఏదైతుందో సమస్యలు సృష్టిస్తే ఇప్పుడు రైతు భరోసా పోయింది. కనీసం వడ్లను కొనుగోలు కాడికి వచ్చింది. వాళ్ళు రేచపల్లిలో 5 కల్లాలు ఉన్నాయి. నేను 5 కల్లాలు తిరిగి చెప్పంటు నేను ఉన్న ప్రతి కాడ ఇది తూకం వేసిన గన్ని బ్యాగులలో వెయిట్ చూసాను. తూకం వేసిన తర్వాత గన్ని బ్యాగులలో వెయిట్ ఉంటుంది కదా, మూమెంట్ చేయకుండా ముందు నేను వెయిట్ చూసా. వీరు ఫోటో తీసాను. అది 9కి వస్తుంది. మా ఇచ్చారు 9కి వస్తుంది. 17కి వెళ్ళి 9కి వస్తుంది. నువ్వు కొత్త కథ ఇంకోటి ఏం పెట్టిందంటే, మిల్లులా నువ్వు బి గ్రేడ్ అయితే మేము అన్లోడ్ చేసుకుంటాం, లేకుండా లేదని కొత్త కథ పెడుతున్నా. ఏ గ్రేడ్ ధాన్యాన్ని మరి రాయరేమో. మరి నీకు పోతారము గోదాం లోపల లేదు. మీ పోతారం గోదాంలో లేదు. పోతారం గోదాం ఏదైతుందో గవర్నమెంట్ అన్లోడ్ చేసుకుంటుంది కాబట్టి ఆడవాడు ఏ గ్రేడ్ అనేది రాస్తుంది. తర్వాత ఏం చేస్తాడు దేవునికి ఎరక. మిల్లు వద్ద మాత్రం ఏదైతే వాడు బి గ్రేడ్ అని రాస్తుండాలి. బి గ్రేడ్ తో ఏమైతుంది, మళ్ళా ఒక 20 రూపాయలు పోతుంది. మళ్ళీ 20 రూపాయలు పోతుంది క్వింటల్కు. మరి నేను ఒకటే నువ్వు 43గా పరిమితం అవుతున్నావు. నేనేమంటున్నా, తూకం వేసిన తర్వాత ఏదైతుందో వెయిట్ లాస్ 5 కిలోలు పోతుంది అంటున్నా. నేను కనబడకుండా అంటే ప్రతి క్వింటల్కు 10 కిలోలు పోతుంది. ప్రతి క్వింటల్కు 10 కిలోలు అంటే 250 రూపాయలు. 250 ఇంటూ 30 లెక్క పెట్టుకుంటే 7,500. ప్రతి ఎకరా మీద రైతు ఏదైతుందో 7,500 రూపాయలు. ఇది ప్రభుత్వం నీ రైతు భరోసా పక్కన పెట్టు. ఇది ఉల్టా పోతుంది. మరి ఇది అసలు ఇప్పుడు అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, ఆయన ఢిల్లీ పర్యటనతోనే కాలక్షేపం అవుతుందా?